భజన కాదు తపస్సు అని పిలవాలి అని చెప్పటము. ఈ భజనా సాంప్రదాయం మీరు ఎంచుకున్నారు. ఈ భజనా సాంప్రదాయంతో సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అన్నయ్యకి పేరు వస్తుందనో, లేకపోతే అన్నయ్యను అయితే ఇది అప్పాజీ వారు దగ్గర ఉండి వారి అనుగ్రహంతో మనకి ఆయన పర్మిషన్ ఎవరికైతే ఉందో వారందరూ కూడా చేరుకోవటము, మనం చేసుకోవటం జరుగుతుంది. అన్నయ్య, మీరు సమస్త గురుమండలి గురువుపదేశం అనేది ఒక గురువునే అంటారు. ఇంతమంది గురువులను మీరు ఏ విధంగా, అంతమంది గురువుల అనుగ్రహం మీకు ఏ విధంగా దొరుకుతుంది? ఇక్కడ 2 ప్రశ్నలు అనుకోవచ్చు. సమస్త గురుమండలి, విశ్వమండలి. సమస్త గురుమండలి అంటే యాక్చువల్గా మన గురు పరంపరలో ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకున్నది అని నేను అనొచ్చలేదో తెలీదు. వారు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజా, శారదామాత, రమణ మహర్షి, మహావతార్ బాబాజీ మహారాజులు, లాహిరి మహాశయులు, విత్తేశ్వరగిరి మహారాజులు, యోగానంద వారు, అలాగే శ్రీపాద శివల్లభ వారు, నృసింహ సరస్వతి, స్వామి సమర్థ, సాయినాథ, మాణిక్య ప్రభు, గజానన, మరి అలాగే గురు యతీంద్ర రాఘవేంద్రుడు, ఆ తర్వాత గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ, పరమహంస సత్ ఉపాషి మహారాజులు, వీరందరి దగ్గర నుంచి కూడా వారితో అనుభవం చెందటానికి కావలసినటువంటి ఆదర్శాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరందరూ ఒకటే, ఆకారాలు వేరైనా వీరంతా ఒకటే అనేటువంటి విశ్వాసం ఏర్పడటానికి మాత్రమే కొంచెం కష్టమే. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల దగ్గర నుంచి సంసారంలో ఉంటూ భగవంతుణ్ణి మనం సులువుగా ఎలా చేరుకోవచ్చు అని అంటే, వారు కూడా లౌకిక పరంగా వారు శారదమ్మని కళ్యాణం చేసుకోవడం జరిగింది, కానీ వారు ఎప్పుడూ కూడా సాక్షాత్తు మరి పార్వతీ పరమేశ్వరుడే. ఒక చేతిలో సంసారము, ఒక చేతిలో భగవంతుడు అనేటువంటి భావన సంసారంలో ఉంటూ కూడా, అంటే లౌకిక పరంగా జీవితంలో ఉంటూ కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేది శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల నుంచి నేర్చుకోవడం, అనుభవం వారిచ్చింది, వారు తెలిపింది అనుకుంటాను నేను. అలాగే ఇప్పుడు మన అప్పాజీ వారు అన్నీ, అంటే భక్తి క్రియాయోగము, భక్తి ప్రాణాయామము, మరి అలాగే అష్టాంగ యోగాలు వారు అవతారమూర్తి. దాంట్లోంచి నామగుణ సంకీర్తన, భజన అప్పాజీ వారి అనుగ్రహం. అలాగే షిరిడి సాయినాథుల వారు 4 ఆరతులు కూడా, అంటే మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, పొద్దున్న ఆరతి కాకడ ఆరతి అష్టైశ్వర్యము, మధ్యాహ్న ఆరతి అన్నపానీయాలు, సంధ్య ఆరతి గృహశాంతి గ్రహశాంతి, సేజ ఆరతి సచ్చిదానందము. అంటే 4 ఆరతులకు 4 వేదాలుగా పరిగణించి అదొక డిసిప్లిన్గా సాయినాథుల వారి దగ్గర, అంటే ఆ ఫలానా సమయంలో మనస్సు కట్టడి చేసుకుని ఆ సాధన చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ సమస్త గురుమండలి వీరందరూ కూడా రకరకాల ఆకారాల్లో ఉన్న వారి దగ్గర నుంచి మనం అనుభవం చెందుతూ ఒకరి దగ్గర నుంచి పరిణితి సాధిస్తూ నేర్చుకుంటూ వెళ్ళాలన్న ఒకే ఒక దానికి ఈ సమస్త గురుమండలి గురువుల యొక్క ప్రేరణ కూడా వారిచ్చిందే. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గురువు మనము పిలుస్తున్న జయకారాల్లో వారు చేరటం జరుగుతోంది. ఈ భజన మార్గం ద్వారా మీరు సమాజానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకున్నారు? మళ్ళీ ఈ భజనా సాంప్రదాయం మీరు ఎంచుకున్నారు. ఈ భజనా సాంప్రదాయంతో సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ఈ భజనా సాంప్రదాయం మీరు ఎంచుకున్నారు. ఈ భజనా సాంప్రదాయంతో సమాజానికి మీరు ఇచ్చే సందేశం? నాకు తెలిసి భజన ద్వారా భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు అనేది ప్రగాఢమైన విశ్వాసం. ఇది మన ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజు నుంచి సమస్త గురుమండలి మన దత్త అప్పాజీ వారి వరకు కూడా నిరూపణ చేస్తూ వచ్చారు. ఎందుకు అనంటే భజన ద్వారా సమిష్టి సమారాధన, అంటే సాధనలో నేను అనేటువంటి శబ్దం కూడా రాకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు చూడండి, భజన నేను చేస్తున్నాను అని అనడము జరగదు, మేము లేక మనము భజన చేస్తున్నాము అంటాము. అదే ఇంకా ఏ సాధన అయినా నేను చేస్తున్నాను అనే భావన వస్తుంది. ఎక్కడైతే నేను అనే శబ్దం ఉందో అక్కడ భగవంతుడు ఉండడు. అహంకార రాహిత్యంగా, అంటే ఎటువంటి తలంపులు, ఆలోచనలు, వికల్పాలు లేకుండా భజన ఒకటి మాత్రము అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని నాకు విశ్వాసము. అలాగే జరుగుతోంది కూడా. ఎందుకంటే భజన జరుగుతున్న సమయాల్లో వేరే సంకల్ప వికల్పాలు ఉండవు. అందుకే ఈ మధ్యకాలంలో మనకు అప్పాజీ వారి దగ్గర చేసి వచ్చిన తర్వాత, అంటే మొదటి నుంచి కూడా మరి అప్పాజీ వారి అనుగ్రహము దీన్ని భజన కాదు తపస్సు అని పిలవాలి అని చెప్పటము, లేక అలా తెలియజేయడం జరుగుతోంది. అందరూ కూర్చుని సమిష్టిగా సమారాధనలాగా అందరూ కూర్చుని ఒకే నామాన్ని, అప్పాజీ వారి అమృతమైనటువంటి కీర్తనలు, అవి కారణలోకాల నుంచి సూక్ష్మ లోకాల నుంచి వారికి వారు అనుభవం చెంది ఎక్స్పీరియన్స్ అయ్యి మనకిచ్చిన కీర్తనలు. అందుకే అప్పాజీ వారు అంటారు, భజనలో యోగము వేదము రెండూ ఉన్నాయి, భజనలు చేసుకుంటే చాలు అని చెప్పటం వల్ల ఈ అంటే చాలా ఫాస్ట్ ప్రపంచం ఇప్పుడు, ఎవరికి కూడా సమయం లేదు. ఇలా ఎంతో ప్రెషర్, ఈ ప్రెషర్లో స్ట్రెస్కు వెళ్ళిపోవడము, అంటే అనాలోచితమైనటువంటి ఆలోచనలు రావటము, ఒక్కొక్క పారి తనకు తానే, తనపైన తానే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడము, అది డిప్రెషన్ అని అలా ఎన్నో పదాలు వాడుతూ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా, అంటే ఈ అలజడి, ఆందోళన, భయాలు ఇవన్నీ పోవాలి అని అంటే భజన ఒకటే మార్గం. అయితే మీరు అనొచ్చు, మిగతా సాధనల్లో సాధించలేమా అని. మిగతా సాధనల్లో నేను ఇందాక మనం అనుకున్నట్టుగా చేయవచ్చు. అది చేస్తూ, ఆ సాధనలు చేస్తూ ఈ భజన సాంప్రదాయాన్ని కూడా చేస్తే, లేక భజన సాంప్రదాయంలో కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ యూత్కి, లేక అన్ని ఏజుల వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి మస్ట్ మెడిసిన్ అని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే అందరికీ ఏం చెప్తానంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు స్వామీజీ వారు భగవద్గీత పారాయణం చేయిస్తున్నారు. 4-5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80-90 ఏండ్ల వరకు కూడా అందరూ భగవద్గీత పారాయణ చేస్తున్నారు. అలాగే ఈ 5-6 ఏండ్ల నుంచి 80-90 ఏండ్ల వరకు దీనికి వయసుతో నిమిత్తం లేదు, అందరూ భజన చేయాలి, అన్ని చోట్ల సత్సంగం చేసుకోవాలి. అలా భజన చేస్తూ ఉంటే ఇంటి నిండా పాజిటివ్ వైబ్రేషన్స్ రావటము. ఎందుకంటే అప్పాజీ వారు కానీ ఠాకూర్ కానీ ఎన్నోసార్లు వారు నొక్కారు, అంటే నొక్కి ఒక్కనించారు. ఎలా చెప్పడం జరిగిందంటే, ఎక్కడైతే భజనలు జరుగుతాయో, ఎక్కడైతే దత్తనామం జరుగుతుందో అక్కడ కళ్యాణము, ఐశ్వర్యము, దత్తానుగ్రహము, ఆ పైన స్థితి సచ్చిదానందం కలుగుతుంది అని. అందుకు గాను ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా ఈ భయము, ఆందోళన, అలజడి, మరి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే వారందరికీ కూడా విశ్వాసము, ఇవన్నీ కూడా భగవత్నామం ద్వారా, ఈ భజన్స్ ద్వారా జరుగుతుంది అనేది ప్రగాఢమైన విశ్వాసము. ఇది మాకు అనుభవం. ఈ అనుభవాన్ని పంచడానికి మాత్రమే ఈరోజు మనం కూడా ఇద్దరం మాట్లాడుకోవటం జరుగుతోంది.